నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మనకంట. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? ఈరోజు అయితే మీ మనకంట నడిపిస్తున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకోకుండా చూడండి ఫ్రెండ్స్. మనకి స్టాండ్ అయితే ఇవి బోలు కాదండి, గట్టి ఐరన్ అయితే కొని స్టాండ్ అయితే చేయించాము. ఇదైతే 5000 అయితే అయిందండి. ఇక్కడే చేపించాము, సూర్యాపేటలోనే. మంచిగా చేశారు, ఎందుకంటే మణికంటకైతే ఇది పట్టుకొని అయితే నడువు వస్తుందని అయితే చేపించామండి. మీరందరూ ఏమేమి చేస్తున్నారు, మణికంట ఎలా నడుస్తున్నాడో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? మీరందరూ నా కష్టానికి ప్రతిఫలం వస్తుందా రావట్లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ కామెంట్సే నాకు ధైర్యము. మీరు ఇచ్చే కామెంట్ల వల్ల ధైర్యంగా ముందుకు పోతున్నామండి మేము. మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ కూడా మణికంటకు మంచిగా ఫలిస్తున్నాయి. ఇలా అయితే నడిపించుకోవాలి, ఇంకా రోజు నడిపించుకోవాలి. కొంతసేపు కేఫ్ వేసి నడిపించాలి, కొద్దిసేపు ఇది అయితే నడిపించుకోవాలి అండి. మార్నింగ్ అయితే వాళ్ళ డాడీ ఒక రౌండ్ వేయించిపోయాడు చక్కగా. మని చిన్న చిన్న అడుగులే వేస్తున్నాడండి మణికంట. చక్కగా ఓకేనా? మంచిగా వేస్తుంది. ఎన్ని సంవత్సరాల కష్టం, 20 సంవత్సరాల కష్టం అండి. నా హెల్త్ కూడా కొంచెం మంచిగా ఉండట్లేదు. మణికంట నడిచి తన కాళ్ళ మీద తను నిలబడాలని నా కోరిక అండి. గ్యాప్ ఇవ్వని కొంచెం, ఇటు దిటు అటు గట్టే కాలు రావట్లేదా? ఇది ఎప్పుడు తెచ్చింది? మళ్ళా మొన్న చేపించినాం, వీడియో తీసు కానీ ఎలా నడుస్తున్నారో కామెంట్ చేయండి. ఈ స్టాండ్ ఎలా ఉంది, ఎలా నడుస్తున్నాడు? ఇటు పెట్టు. ఇప్పుడైతే అంత బరుగు వేయట్లేడు, నాకైతే బరువు పడట్లేదు. ఈ స్టాండ్ చేయించినాకనైతే ఇప్పుడు బరువు పడట్లేదండి. కాకపోతే స్ప్రింట్లేసి నడిపించినప్పుడే కొంచెం వెయిట్ అవుతుంది, అందుకని వాళ్ళ డాడీ ఉన్నప్పుడు ఆ స్ప్రింట్లేసి నడిపించాలి. ఇప్పుడైతే ఖాళీ అయితే నడిపిస్తున్నాము. మార్నింగ్ కూడా వీడియో వాళ్ళ డాడీ నడిపించిన వీడియో ఉంది, ఒక షార్ట్ పెడతాము. హాయ్ చెప్పు డాడీ. డాడీ హాయ్ చెప్పు. వాళ్ళ డాడీ వచ్చింది, వాళ్ళ డాడీ నడిపించుకుంటాడు. ఇక ఇప్పుడు కాలు అటు పెట్టినానా కలుగుతుందా? ఇసుంటే మంచిగా ఇటు దీటు అటు దట వేయాలి. ప్రాక్టీస్ అయితే చేపిస్తున్నామండి మణికంటకి, ఇంకా పర్ఫెక్ట్గా రావాలి. ఇప్పుడైతే డ్యూటీలకు వాళ్ళ డాడీ ఎక్కిండు. ఇప్పుడు వాళ్ళ డాడీ నడిపిస్తుండే ఒక రౌండ్. నాకు చెమటలు వస్తున్నాయి, అందుకే డాడీ నడిపిస్తుండే. మళ్ళీ సాయంత్రం మళ్ళీ 1 గంట సేపు ఇదే పని మణికంటకి. ఎక్సర్సైజ్ అంటే నడవడమే ఎక్సర్సైజ్ అండి మణికంటకి. బాగా నడవడం వచ్చి ఇప్పుడు సొంతంగా 2 అడుగులు వేస్తున్నాడు, కానీ ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ కదా, అలా వదిలిపెట్టొద్దని అయితే మేము పక్కన ఉంటున్నాం. ఎందుకంటే ఇలాంటి పిల్లలకి మనం పక్కన ఉండి నడిపేయాలి. వాళ్ళు కొంచెం కింద పడ్డా కూడా తలకాయ దెబ్బ అవుతుంది. అట్లా మనం సైడ్కి ఉండాలి. అడుగులు అయితే వేస్తుండు. బరువు బాగుందండి స్టాండ్ అయితే, మంచిగా పని చేస్తుంది. ఆ లైట్ వెయిట్ అయితే ఊకే కింద పడుతూనే నన్ను పడేస్తుండే మణికంట.
మా మమ్మీ ఏదో నడిపిస్తుందా అని మా మమ్మీని పడేసింది ఫస్ట్. మా మమ్మీ వచ్చింది చూడడానికి మనకంటే కనిపిస్తుంటే. మా మమ్మీ చూపియాలా ఫ్రెండ్స్? చూపిస్తాను ఆగండి ఫ్రెండ్స్. టర్నింగ్ తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మనకంటే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నయ్య ఏమన్నా చెప్పు. వీడియో ఎట్లా అనిపించింది అడుగు. వీడియో ఎంత అనిపించింది? బాగున్నా వీడియో? నేను మంచిగా నడుస్తున్నానా అడుగు. లైక్ సపోర్ట్ చేయండి. లైక్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్.